ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్యాంగంలో సమూల మార్పునకు భాజపా కుట్ర. రిజర్వేషన్ల రద్దుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని సీఎం ధ్వజం. భాజపా కనుసన్నల్లో ఈసీ నడుస్తోందన్న కేటీఆర్. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. తెలంగాణలో అత్యధిక స్థానాలే లక్ష్యంగా భాజపా వ్యూహాలు. అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రంలో అగ్రనేతల ప్రచారాలు. రాహుల్ను ప్రధాని చేయడానికి దాయాది దేశం ఆసక్తి. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అభిమాని అంటూ ప్రధాని విమర్శ. ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం. భారీగా పట్టుబడుతున్న నగదు, డ్రగ్స్. కవిత బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు వాయిదా. 6న తీర్పు ఇస్తామన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. రాష్ట్రంలో బెంబేలెత్తిస్తున్న ఎండలు. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఢిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసే భాజపా కుట్రలను అడ్డుకుంటారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆసిఫాబాద్లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. భాజపాకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుందన్న సీఎం 10 ఏళ్లు మోదీ, కేసీఆర్ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్కు ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది, పోడు భూముల సమస్య ఉన్నది, గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది, గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది. ఇవన్నీ సమస్యలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం, అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి ఆదిలాబాద్కు దాదాపుగా 1.5 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. ఈ ప్రాంతంలో చదువుకోవడానికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 10 సంవత్సరాలు బీజేపీ కూడా చేయలే. ఇవాళ మీ ప్రాంతంలో సిసిఐ ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డది. 10 ఏళ్ళు కేసీఆర్ పట్టించుకోలే, నరేంద్ర మోడీ ఆ పరిశ్రమ తెరవలే. ఇవాళ ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, చాలా మందికి ఉపాధికి, ఇవాళ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా మీకేమి చేయలే. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. కానీ మన ఆదిలాబాద్కు చేసిందేమీ లేదు. మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైనా ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీం రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తరిమిన్రో, అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు, మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్న మిత్రులారా. రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో మరో 4గురికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు మరోసారి గాంధీభవన్కు వచ్చారు. టీపీసీసీ లీగల్ సెల్ నాయకులతో మాట్లాడి నోటీసులు ఇస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. లీగల్ సెల్ నాయకులు లేనందున వెనుదిరిగి వెళ్లిపోయారు. అమిత్ షా వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్న కేసుపై ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 29న కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ మరో 3గురికి నోటీసులు ఇచ్చారు. మరో 4గురికి ఇవాళ నోటీసులు ఇచ్చేందుకు వచ్చారు. ఆ 4గురు అందుబాటులో లేనందున వెనుదిరిగి వెళ్లారు. భాజపా కనుసన్నల్లో ఎన్నికల సంఘం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
మోదీ అమిత్ షా మత వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడినా ఈసీ వారిపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేసీఆర్ రోడ్ షోలకు వస్తున్న స్పందన చూసి భాజపా కాంగ్రెస్లకు కంటగింపు కలిగిందన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయన్న కేటీఆర్ ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని కోరుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్ అచ్చంగా బీజేపీ కనుసన్నలో నడుస్తోంది. మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. స్వయంగా ప్రధానమంత్రి, స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బండ బూతులు తిడుతున్నా ఒక్కటంటే ఒక్క చర్య లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచి పెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్ కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని? మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా ఇప్పుడు మేము చూపెడతాం మీకు. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్ కు కనబడదు. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, మీరు బడాబాయి చోటాబాయి కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క దాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద ఒక్క దాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య గాని, వారి ప్రచారాన్ని నిషేధించడం గాని, ఇంకోటి గాని కాదు. కేసీఆర్ గారు బయటికి వచ్చేసరికి, ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ కు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడబుట్టింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను చైతన్యం చేసేందుకు ఇవాల్టి నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారోద్యమం చేపట్టనున్నామని తెజసా వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మోదీ సర్కారు వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజకీయాలకు అతీతంగా అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ టీపీజేఏసీ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ప్రశ్నిద్దాం అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల మోదీ పాలనలో అసమానతలు గణనీయంగా పెరిగిపోవడమే కాకుండా బిలియనీర్ల సంఖ్య 60 నుంచి 160 వరకు పెరిగిపోయిందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ 400 కోట్లు 600 కోట్లు చందా ఇచ్చినందుకు గాను ప్రతిఫలంగా 14,500 కోట్ల రూపాయల ఒక టనల్ ప్రాజెక్టును వారికి అప్పగించడం జరిగింది. అంటే ఈ స్థాయిలో ఎలక్షన్ బాండ్స్ అనేవి ఒక అవినీతికి తెరలేపినాయి. ఈ అవినీతి వల్ల ఈ అసమానతలు మరింతగా పెరిగిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రచారం మనం ఇప్పుడు మొదలు పెట్టకపోతే తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం అనేది ఉండదు అని గ్రహించి కుర్చీలో కూర్చున్నాక మనం ఏం చేయలేం, రాకుండా ఆపటమే బెస్ట్ అని చెప్పి నిర్ణయించుకొని అందరం కూడా ఇప్పుడు ఈ ప్రచారంలో భాగస్వాములం అవుతున్నాం. దీన్ని సీరియస్ గా తీసుకోవాలని ప్రజలను కోరుతూ సీరియస్ గా ఈ క్యాంపెయిన్ లో భాగస్వాములు కావలసిందిగా ప్రజాస్వామికవాదులందరినీ అభ్యర్థిస్తూ సెలవు. నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి ప్రధానమైన తేడా, నియంతృత్వంలో పాలకులు చెప్తారు, మనం వినాలి. ప్రజాస్వామ్యంలో మనం చెప్తాం, వాళ్ళు వినాలి. కానీ ఇవాళ వాళ్ళు చెప్పింది మనం చెప్పింది వాడిని అనుకోవాల్సింది. అందుకని మీటింగ్ పెట్టుకొని వారు మిమ్మల్ని ఎక్కడ కదలనివ్వరు. ఇది ఈ పరిస్థితి భారతదేశంలో జర్మనీ, ఇటలీలో వచ్చిన ఒక ప్రాసెస్తో ఏదైతుందో అటువంటి రాకుండా, మళ్ళీ చరిత్రలో అది రిపీట్ కాకుండా దేశాన్ని, సమాజాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మేము పౌర సమాజం నుంచి ప్రమాదం ఉంది అని మేము దగ్గరికి వచ్చాం. తర్వాత ఈ 10 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా మేము వెళ్ళి ఈ ప్రచారం చేస్తాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్లలో సోదాలు చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనదారుడి వద్ద పిస్టల్తో పాటు 3 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. చింతల్లోని అయోధ్యనగర్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గుడ్డి వంశీకృష్ణ అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నిలిపి సోదా చేశారు. అతని వద్ద పిస్టల్, 3 తూటాలు లభించాయి.
ఆయుధాల వ్యాపారం చేసేందుకు వంశీ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన మధ్యప్రదేశ్కు చెందిన విశాల్ యాదవ్ వద్ద నుంచి 50,000 రూపాయలకు ఆ పిస్టల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. వంశీ కాజిపేట తన వాహనంపై వెళ్లి విశాల్ను కలిసి పిస్టల్ తీసుకువచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి పిస్టల్ 2 లక్షలకు విక్రయించేందుకు వంశీ ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 6న తీర్పు ఇస్తామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ప్రకటించారు. ఈ నెల 6నే ఈడీ కేసు బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్పై తుది ఉత్తర్వులు ఇస్తామని జడ్జి కావేరీ బవేజా ప్రకటించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి రవాణా చేస్తున్న 37 లక్షల విలువైన 4,000 లీటర్ల మద్యాన్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కులను పట్టుకున్నారు. బాచుపల్లి పిఎస్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న 2,598 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీర్బాగ్ ప్రాంతంలో రేడియంట్ మినీ లాజిస్టిక్ వాహనంలో 1,916 లీటర్ల మద్యంతో పాటు 1,24,626 రూపాయలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకొచ్చారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్లో 500 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు 4 కంటైనర్లలో 2,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం వెహికల్ చెకింగ్ లో భాగంగా బెదరాంపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక హైవేలో మనం చెక్ చేస్తుండగా మనకు 4 కంటైనర్స్ ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ స్టిక్కరింగ్ తోటి. ఇవి మనం వెరిఫై చేసినప్పుడు ఆపి కొచ్చి నుంచి, కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి హైదరాబాద్కు వెళ్తున్నట్టుగా మనం ప్రాథమిక సమాచారంలో తేలింది. ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇందులో ఈచ్ కంటైనర్, ఒక్కొక్క కంటైనర్లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. టోటల్గా 2,000 కోట్ల రూపాయలు అమౌంట్ని కొచ్చి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఎఫ్ఎస్టీ టీము, అట్లాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, మన రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ తెలియజేసి డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియజేసి వాళ్ళ సమక్షంలో మొత్తం వెహికల్స్ అన్ని చెక్ చేసి దీంట్లో ఉన్నటువంటి క్యాష్ ప్రాపర్గా వెళ్తా ఉందా అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క 2,000 కోట్ల రూపాయలు ఆర్బీఐకి హైదరాబాద్లో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. సో ఈ వెహికల్స్ని చెక్ చేసిన తర్వాత ప్రాపర్గా 2,000 కోట్ల రూపాయలు ప్రాపర్గా ఉన్నాయని చెప్పి డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా మనం మళ్ళీ తిరిగి పంపిస్తాము. థ్యాంక్ యూ. మద్దిల చెరువు సూరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాను కిరణ్ కి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని హైకోర్టు సమర్థించింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ హైకోర్టులో భాను కిరణ్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. మద్దిల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2011 జూన్ 4న సనత్ నగర్లోని నవోదయ కాలనీలో సూరిని భాను కిరణ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఆ కేసులో నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్లో తీర్పు వెలువరించింది. భాను కిరణ్ కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ భాను కిరణ్ హైకోర్టును ఆశ్రయించాడు. సూరిని హత్య చేయలేదని, పోలీసులు తప్పుడు సాక్ష్యాధారాలు సమర్పించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. చేయని తప్పునకు జైల్లో ఉన్నారని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అందరి ముందు సూరి తరచూ తిట్టడంతోనే కక్ష పెంచుకున్న భాను కిరణ్ హత్య చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు ఇదివరకే ముగిశాయి. భాను కిరణ్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. పెరిగిన ఎండల కారణంగా హైదరాబాద్లో పగటివేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పగటిపూట ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు తిరగొద్దని, శరీరంపై ఎండపడకుండా పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలని, టోపీలు, గొడుగులు వాడాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే బయట పనులు చేయాలని చెప్పింది. విపరీతమైన ఎండ కారణంగా వేసవి సెలవుల్ని ఆనందించలేకపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. బాగా కొడుతున్నాయి. పొద్దుగల 7 నుంచి ఎండలు వస్తున్నాయి మేడం. పొద్దుగల ఊగుతుంటే కింద ఎండ కొడుతుంది, మీదకెళ్ళి ఎండ మేడం. అన్నం తినబుద్ధి అయితే అమ్మలు తెచ్చుకుంటున్నాం మేడం. మస్తు వేడి ఉంది కదా మేడం, ఇంట్లో పోయి కూడా ఉండలేకపోతున్నాం. మాకు ఏసీలు కూలర్లు లేవా, ఎండకే చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి మేడం, ఇక్కడ గార్డెన్ ఉండే. ఇప్పుడు చెట్లు లేదు, ఆడకెళ్ళి దాకా మొత్తం ఎడారి లెక్క అయిపోయింది. అంటే అందరి నుంచి రిలేటివ్స్ వస్తే ఇక్కడ సెక్రటేరియట్ అండ్ అంబేద్కర్ స్టాట్యూ అండ్ లుంబిని పార్క్, ఇలా నెక్లెస్ రోడ్ ఇవన్నీ విజిట్ చేద్దామని వచ్చాం. బట్ తీరా బయటకు వచ్చిన తర్వాత ఈ ఎండ చూసేటప్పటికి ఇక మేము క్యాబ్స్ వేర్ చేయాల్సి వచ్చింది. అండ్ మెట్రో దిగగానే వెంటనే ఈ లెమన్ వాటర్, ఈ ఎండ నుంచి మేము సేవ్ అవ్వడానికి లెమన్ వాటర్ తీసుకుందామని ఇక్కడ ఆగాము. బట్ ఈ టైంలో మాత్రం ఎవరు బయటికి రాకూడదు. ఏదైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు కమ్ ఈవినింగ్ టైం, అట్లీస్ట్ 5:30 తర్వాతనే కంపల్సరీ రావాలి. టెంపరేచర్ ఇక్కడే కుకింగ్ చేసేయచ్చు. ఇక్కడ చాలా మండిపోతున్నాయి ఇక్కడ టెంపరేచర్స్. ఇప్పుడు రాకుండా ఈవినింగ్ నైట్ టైం వస్తే అదే బెస్ట్. ఇంకా ఇప్పుడు వస్తే ఇంకా ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఇక్కడే షుగర్ వచ్చేసి ఇక్కడే పడిపోతారు. It is my first time coming here and I came to Tank Bund and it is my second time. So I was so excited, but because of this summer the temperature is hot, so like to enjoy we need to come na. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అయితే చూడలేదు, జస్ట్ బాబాయ్ పిన్ని కోసమని వచ్చా. ఈ మంతే హాలిడేస్ ఇచ్చారు, అయితే ట్రిప్ కోసం అని వచ్చా. కానీ సమ్మర్ ఫుల్ హాట్ ఉంది, అంతా ఏదో ఎంజాయ్ చేస్తున్నాం. దట్స్. భారత్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన పాక్ చొరబాటుదారుణ్ణి సరిహద్దు రక్షణ దళం బీఎస్ఎఫ్ హతమార్చింది. ఈ ఘటన జమ్మూ కశ్మీర్ సాంబా జిల్లాలో జరిగిందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా సరిహద్దు దాటేందుకు చొరబాటుదారుడు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ వ్యక్తిపై బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపి మట్టుబెట్టినట్లు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కోర్ బృందంలోని 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఏప్రిల్ 25న తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించడానికి ముందే ఈ ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా సన్నివాలేలో ఉన్న కార్యాలయాల్లోని ఉద్యోగులను తొలగించిన గూగుల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆ ఉద్యోగాలను భారత్, మెక్సికోలకు తరలించినట్లు తెలిపింది. 6% ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గతేడాది ప్రకటించగా ఈ ప్రక్రియలో భాగంగానే 200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. తొలగించిన వారికి కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడటానికి విదేశాల నుంచి వచ్చే వలసదారులు ఎంతో కీలకమని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ కొనియాడారు. వలస విధానాన్ని ప్రోత్సహించని దేశాల్లో వృద్ధి నెమ్మదిగా సాగుతోందని ఎన్నికల ప్రచారంలో బైడెన్ అన్నారు. చైనా, జపాన్, భారత్ తదితర దేశాలు వలసదారులను ఆహ్వానించడంలో వెనుకబడ్డాయని పేర్కొన్నారు. అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని బైడెన్ తెలిపారు. అమెరికా ఎప్పుడూ విదేశీయులను సాదరంగా ఆహ్వానిస్తుందన్నారు. ఆసియా అమెరికన్లు సహా అక్కడ స్థిరపడ్డ విదేశీ కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. 2024లో అనేక దేశాల్లో వృద్ధి కుంటుపడుతుందని ఐఎంఎఫ్ గత నెల విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేసింది. జపాన్ 0.9%, భారత్ 6.8% వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది. 2023లో 2.5%గా ఉన్న అమెరికా వృద్ధి రేటు 2024లో 2.7%కి పెరుగుతుందని అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి పెంచారు. హస్తం పార్టీని పాకిస్తాన్ అభిమాని అని అభివర్ణించిన ప్రధాని మోదీ యువరాజును ప్రధానిని చేయటానికి దాయాది దేశం ఎంతో ఆసక్తి చూపుతోందన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చౌదరి ఫహద్ హుస్సేన్ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎక్స్లో ఓ వీడియో షేర్ చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్లోని ఆనంద్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని దాయాది దేశం కోరుకుంటోందని దుయ్యబట్టారు.
లోక్సభ ఎన్నికల 3వ విడత పోలింగుకు సమయం సమీపిస్తోన్న తరుణంలో ప్రధాని మోదీ కాంగ్రెస్తో పాటు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆరోపణల దాడిని పెంచారు. యువరాజును ప్రధానిని చేసేందుకు పాకిస్తాన్కు చెందిన నేతలు రంగంలోకి దిగారని విమర్శించారు. ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఫహాద్ హుస్సేన్ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ వీడియో షేర్ చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లోని ఆనంద్లో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటిలా కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదం టైర్లు పంక్చర్ అయ్యాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. గతంలో ఉగ్రవాదులను ఎగుమతి చేసిన దేశం ఇప్పుడు పిండి దిగుమతుల కోసం నానా తంటాలు పడుతోందన్నారు. भारत में कांग्रेस कमजोर हो रही है, यानी सूक्ष्मदर्शक यंत्र लेकर के भी कांग्रेस को ढूंढना मुश्किल हो रहा है। लेकिन मजा ये है कि यहाँ कांग्रेस मर रही है और वहाँ पाकिस्तान रो रहा है। आपको पता चला होगा कांग्रेस के लिए अब पाकिस्तानी नेता दुआ कर रहे हैं। शहजादे को प्रधानमंत्री बनाने के लिए पाकिस्तान उतावला है, आपने कल देखा होगा। और हम तो जानते ही है कांग्रेस तो पाकिस्तान की मुरीदी है। पाकिस्तान और कांग्रेस की ये पार्टनरशिप अब पूरी तरह एक्सपोज हो गई है। देश के दुश्मनों को आज भारत में मजबूत सरकार नहीं चाहिए, उनको कमजोर सरकार चाहिए। ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించాలని అనుకుంటోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు అంతం లేకుండా పోతోందని మండిపడ్డారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఓటు జిహాద్కు పిలుపునిస్తున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. యూపీలోని ఫరూకాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు ఎస్పీ నేత మరియా ఆలం ఇండీ కూటమికి మద్దతుగా ఓటు జిహాద్ చేయాలని పిలుపునివ్వటంపై ప్రధాని మండిపడ్డారు. इंडी गठबंधन की एक और रणनीति उसके ही नेता ने देश के सामने खोल दी है। अब इंडी गठबंधन ने मुसलमानों से वोट जिहाद करने को कहा है। हमने लव जिहाद सुना था, लैंड जिहाद सुना था और वोट जिहाद, और वो भी पढ़े लिखे मुसलमान के परिवार से बात आई है। सामान्य मदरसा से निकले हुए किसी बच्चे ने नहीं कहा है। हाईली क्वालिफाइड फैमिली और कांग्रेस के वरिष्ठ पद पर बैठे हुए परिवार नारा दिया है वोट जिहाद करो। आप जानते हैं ना जिहाद का मतलब क्या होता है, जिहाद किसके खिलाफ किया जाता है। इंडी गठबंधन का साफ कहना है कि सारे मुसलमानों को एकजुट होकर वोट देना चाहिए। इंडी गठबंधन ने लोकतंत्र के उत्सव में वोट जिहाद की बात करके लोकतंत्र का भी अपमान किया है, संविधान का भी अपमान किया है। और कांग्रेस के एक भी नेता ने अभी तक इसका विरोध नहीं, मौक सम्मति दे दी है। ये वोट जिहाद की बात भी कांग्रेस की तुष्टीकरण की नीति को ही आगे बढ़ाती है। एक तरफ इंडी गठबंधन एसटी, एससी, ओबीसी सामान्य वर्ग को बांटने में जुटा है और दूसरी तरफ वोट जिहाद का नारा लगा रहा है। आज समझ सकते हैं कि इंडी गठबंधन के इरादे कितने खतरनाक है। బుజ్జగింపు రాజకీయాలు చాలదన్నట్లు హిందువుల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రామ, శివభక్తుల మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడారని ఆరోపించారు. వేల ఏళ్ల నాటి సంస్కృతిని మొఘలులు కూడా దెబ్బతీయలేకపోయారని, కానీ ఇప్పుడు హస్తం పార్టీ అలాంటి ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లింలకు ప్రభుత్వ టెండర్లలో కూడా కోటా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపాదించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.